పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ అన్న తర్వాత అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు బీజేపీలో మేము గెలవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే అని సాక్షాత్ ఆ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మరి అలాంటిది నేషనల్ మీడియా పవన్ కళ్యాణ్ గారిని ప్రస్తావించకపోవడానికి వెనకాల విదేశీయుల కుట్ర ఏమన్నా ఉందని అనుకుంటున్నారా? అంటే ఈ సనాతన ధర్మం బలపడితే మిగిలిన వాళ్ళకి ప్రాబ్లం అని ఆ విదేశీయులు ఈ విధంగా ఏమైనా కుట్ర చేస్తారని అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చండి. ఎందుకంటే సనాతన ధర్మం అనేది మన భారతదేశంలో ఒక భాగం. అటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్తే వేరే మతస్థులకి ఏమన్నా ఇబ్బంది కలగచ్చనో వేరే పార్టీలకు ఇబ్బంది కలగచ్చు అని చెప్పో ఖచ్చితంగా దీనిలో విదేశీ హస్తాలు కూడా ఉండుండొచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ విదేశీ హస్తం అలాంటి పార్టీ కాబట్టి ఆ విదేశీ హస్తాలతో ఏమన్నా అలాంటి చేసి ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా రేపొద్దున రాబో రోజుల్లో ప్రాచుర్యం జరిగి సనాతన ధర్మ బోర్డు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా రేపొద్దున్న నేషనల్ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎదిగితే మిగతా రాష్ట్రాల్లో కూడా వెళ్ళి ఈ యొక్క మాటలు మాట్లాడితే కనుక ఖచ్చితంగా అక్కడ ప్రజలందరూ ఆకర్షితులు అవుతారు. ఇప్పటికే నాయకులందరూ కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్ళటాన్ని హర్షిస్తున్నారు. కాబట్టి దీని వెనకాల మీరు అన్నట్టు విదేశీ హస్తం కూడా ఉండొచ్చు అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎప్పటికైనా కానీ ధర్మం గెలుస్తుంది, ధర్మం ముందుకెళ్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. నేషనల్ మీడియా అనేది పవన్ కళ్యాణ్ గారు ఈ విజయంలో కీలక పాత్ర పోషించారని చెప్పడానికి ఎందుకని ధైర్యం చేయట్లేదు? పవన్ కళ్యాణ్ పేరు ఎందుకని చెప్పట్లేదు? సనాతన ధర్మం బలపడితే మిగిలిన వాళ్ళ బలహీన అవుతారని దీన్ని ప్రమోట్ చేయొచ్చు అనుకుంటారు. ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని మతాలు అయితే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు ప్రమోషన్ చేస్తారు. హిందూ మతం అలా కాదు. బొట్టు పెట్టుకుంటే చాలు హిందూ అంటారు. హిందువుకి దేశం అంతా బంధువులే. కానీ మిగతా మతాలకి అలా ఉండదు. వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. వాళ్ళ ప్రమోషన్ ఏమైనా పవన్ కళ్యాణ్ వాళ్ళ దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఏమైనా అడ్డుకుంటే అడ్డుకోవచ్చు. ఆ విషయాన్ని హిందూ బంధువులందరూ గమనిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇవాళ మిగతా మతాలకి బోర్డులు ఉన్నాయి, వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంది. హిందూ మతానికే సిస్టమ్ లేదు. అది పవన్ కళ్యాణ్ గారు ఎంతో లోతుగా ఆలోచించి చెప్పారు తప్ప ఏదో బోర్డు ఏర్పాటు చేసేయడం చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు ఆలోచించిన దాంట్లో నేను ఏకీపిస్తున్నాను. ఖచ్చితంగా ఒక హిందువుగా అది ఖచ్చితంగా ఆవశ్యకతం. మనకి కూడా అనేక రకాల హిందువులు అవమానించబడుతూ ఉన్నారు. అనేక లోపాలు ఉన్నాయి. ఆ లోపాలని సవరించడానికి ఓ బోర్డు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఒకవేళ ఉంటే ఉండొచ్చు. ఎందుకనంటే ఈ రోజున విదేశాల నుంచి మన దేశానికి వచ్చేటువంటి ముప్పు కానీ ఇవన్నీ కూడా ఒక రకంగా మతపరమైనటువంటి అంశాలు దానిలో ముఖ్యంగా ఉన్నాయి. కాబట్టి మీరు చెప్పిన కోణం కూడా అవ్వచ్చు. అదేవిధంగా మీడియా ఛానల్స్ అనేటువంటి ఇలా వాస్తవాలు చూపివన్నటువంటిది మనందరికీ తెలిసిన విషయమే. అసలు బీజేపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రచారానికి వెళ్తే ప్రజల్లో వచ్చినటువంటి స్పందన కానీ ఆ యొక్క జన సముద్రాన్ని కానీ చూస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తున్న ఆంధ్రప్రదేశ్లోనా లేకపోతే మహారాష్ట్రలోనా అనే విధంగా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక రాష్ట్రానికి, ఒక జిల్లాకి, ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి వ్యక్తి కాదు. ఈయన జాతీయ భావాలు ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఉండే వ్యక్తి. ఆయనలో మరొక శివాజీని చూసుకున్నారు వాళ్ళు మహారాష్ట్రీయులు. ఏదైతే ఆ రోజున శివాజీ మహారాజు మహిళలపై, ముఖ్యంగా హిందూ మహిళలపై జరుగుతున్నటువంటి అరాచకాలని ఎదురొడ్డి నిలబడినటువంటి శివాజీ మహారాజ్ ఏ విధంగా అయితే నిలబడ్డాడో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆడపిల్లల మిస్సింగ్ వ్యవహారంలో కానీ జాతీయ స్థాయిలో జరిగేటువంటి మహిళలపై వేధింపులు అవునండి. అదేవిధంగా సనాతన ధర్మంలో ఇతర మతాల యొక్క స్వేచ్ఛ ఎంత ముఖ్యమో సనాతన యొక్క ధర్మాన్ని కూడా కాపాడాల్సిందనేటువంటి దాని మీద ఆయన తీసుకున్నటువంటి స్టాండు ఈరోజు ఆయన జాతీయ స్థాయిలో నిలబెట్టిందంటానికి. సనాతన ధర్మాన్ని తీసుకోవడం ఏంటండి? అసలు సనాతన ధర్మంలోనే మనం అంతా ఉన్నాం. బట్ ఏంటంటే కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీ మనుగడ కోసం లేదా వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని చెప్పి వాళ్ళు భయపడే ఆలోచన. సో పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి భయం లేదు. ఆయన ధర్మం కోసం నిలబడే వ్యక్తి. అది పార్టీ కావచ్చు లేదా ఏదైనా కావచ్చు, అది నీతి నిజాయితీ నడుపుతాడు. కాబట్టి ఆయన పాటించే ధర్మం కోసం ఆయన క్వశ్చన్ చేశారు. తప్పులేదు దాంట్లో. మేమంతా కూడా దాన్ని ఆస్వాదిస్తాం. మాలాంటి వాళ్ళకి యూత్కి ఆయనలో ఇష్టమైన లక్షణాలు అంటే ఇవే. దమ్ము, డేరింగ్, డాషింగ్ గా క్వశ్చన్ చేస్తారు. అది తప్పులేదు. అది అందరూ హర్షిస్తా ఉన్నారు. ఇన్ని రోజులు ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది ఆయన వ్యక్తపరిచారు. నేనైతే అది అలా అనుకోవట్లేదండి. మోదీ గారు లాంటి నాయకత్వం ఉన్నప్పుడు కొంతమంది ప్రయత్నాలు చేయొచ్చు. ఎందుకంటే మోడీ గారికి ఆపోజిట్ పార్టీ ఏముందండి? ఆ పార్టీ వాళ్ళే పాకిస్తాన్ విషయంలోనూ ఇతర దేశాల విషయంలో ఏ రకంగా మా స్ట్రాటజీ ఇది అని చెప్పారో మనకు అందరికీ అర్థమైంది. సో అటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసే దానికి తగ్గ మీడియా వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడైతే మోదీ గారు పవన్ కళ్యాణ్ గారి మీద విశ్వాసం, పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారి మీద భరోసా, ఇవన్నీ ఉన్నంతకాలం వాళ్ళిద్దరి మధ్యలో
ఏ యొక్క శక్తి పనికిరాదు. విదేశీయులు కుట్ర కొన్ని పార్టీలు చేసినా కానీ దాన్ని పటాపంచలు చేస్తూ వీళ్ళ నిర్ణయాలు ఉంటాయి. అది అటువంటి ఇబ్బంది ఏముండదని చెప్పేసి నేను అనుకుంటున్నాను.